ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు దర్శనానికి ఇవాళ ఆఖరి రోజు కావడంతో పెరిగిన తాకిడి. గ్రేహౌండ్స్ టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా త్వరలోనే సర్కార్ ఆర్డినెన్స్ తీసుకొస్తుందన్న కమిషనర్ రంగనాథ్ 6 వారాల తర్వాత అసెంబ్లీలో బిల్లు పెడతారంటూ వ్యాఖ్యలు. హైదరాబాద్ హస్తినాపురం జెడ్పీ రోడ్లో ఉద్రిక్తత. పెట్రోల్ బంక్ వద్ద వినియోగదారుల ఆందోళన. పెట్రోల్ నీళ్లు కలిపి విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం. ఏపీకి మరో 3 రోజుల పాటు వర్ష సూచన. ఈ నెల 23న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. కర్నూలు జిల్లా సూర్య తండగాలో దొరికిన మరో వజ్రం. వ్యవసాయ కూలికి దొరికిన గ్రీన్ వజ్రం. వజ్రానికి 10 లక్షలు ఇస్తామన్న అమ్మని రైతు. బహిరంగ మార్కెట్లో 20 లక్షల విలువ ఉంటుందని అంచనా. నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందన్న నితిన్ గడ్కరీ. అయినా ప్రతిపాదనను తిరస్కరించానన్న కేంద్ర మంత్రి. యూపీ గోరఖ్పూర్లో సీఎం యోగి పర్యటన. జనతా దర్బార్ నిర్వహించిన ముఖ్యమంత్రి. యూపీ రాంపూర్లో ఉప్పొంగుతున్న నది. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్న లోతట్టు ప్రాంత ప్రజలు. యూపీ మీరట్లో కూలిన 3 అంతస్తుల భవనం. 9 మంది మృతి, 5గురికి గాయాలు. శిథిలాల కింద చిక్కుకున్న ఒక్కరు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఢిల్లీతో పాటు శివారులో తగ్గిన పొల్యూషన్. భారీ వర్షాలతో తగ్గిన కాలుష్య లెవెల్స్. గాలి నాణ్యత సూచికలో ఢిల్లీ 52 పాయింట్లుగా నమోదు. జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాలో ఎన్కౌంటర్. భద్రతా దళాలు టెర్రరిస్టుల మధ్య ఎదురుకాల్పులు. రాజస్థాన్ రాజ్ సమంద్లో కోలాహలం. ఘనంగా జరిగిన జల్ మహోత్సవ్. జల్ జులని ఏకాదశి సందర్భంగా వేడుక.